లేకపోతే వేరే ఎక్కడ ఉన్నా కూడా మనం ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం తన పాలసీ పరంగానే ఈరోజు వైద్యం విద్య రెండింటిని ప్రైవేటీకరణ చేస్తున్నది. ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులని ప్రభుత్వ ఉపాధ్యాయులని ఈరోజు వాళ్ళ మేధస్సుని వాళ్ళ సమయాన్ని నిర్వీర్యం చేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని తప్పుపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యవస్థ ఆ రకంగా తయారై ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర విషయానికి వచ్చినట్లయితే నేను సిద్దిపేట మీటింగ్ ఏపీటీఎఫ్ వాళ్ళు కొంతమంది చీలికగా వెళ్ళి ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్న విషయం నుంచి మొన్నటి వరకు కూడా నేను ఉపాధ్యాయుల పాత్రని చాలా దగ్గరగా ఉండి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ముఖ్యంగా షాద్నగర్లో నేను జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులతో కలిసి చాలా మీటింగ్లు చేయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో చాలా దగ్గర వెళ్ళాను. కానీ నాకు ఒక అనుమానం ప్రతిసారి నాకు ఒకటి ఉంది. ఉపాధ్యాయులు ఏదన్నా ఉద్యమం చేస్తే స్ట్రైక్ చేస్తే గవర్నమెంట్ చదువుతుంది, గవర్నమెంట్ భయపడుతుంది. ఉపాధ్యాయులు వాళ్ళ జీతపత్యాల గురించి కానీ వాళ్ళ హక్కుల గురించి కానీ చాలా సందర్భాల్లో చాలా ఉద్యమాలు చేసేందుకు ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టేందుకు ఇబ్బంది పెట్టారు. అదే చిత్తశుద్ధితోని అదే అంకిత భావంతో తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు నిజంగా పాల్గొన్నారా అనేది ఒకసారి మనము ఉపాధ్యాయ సంఘాలుగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. దయచేసి ఎవరైనా మీ చిత్తశుద్ధిని శంకించట్లేదు కానీ మీరు మీ మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని నాకు అనిపిస్తుంది మిత్రం. ఎందుకంటే నేను దగ్గరగా అంటే గ్రామ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా నేను అన్ని జాయింట్ యాక్షన్ కమిటీలో ఉండి సకల జనుల సమ్మె అయినప్పుడు కూడా నేను దగ్గరగా ఉండి చూశాను. కానీ ఉపాధ్యాయులు అంటే చాలా మంది చాలా చిత్తశుద్ధిని శంకించడానికి లేదు, కానీ అదే విధంగా తెలంగాణ మాకు కావాలి, సకల జనుల సమ్మెను మేము కొనసాగిస్తాము అని చెప్పి నిజంగా చాలా సంఘాలు వచ్చాయి, కానీ నిజంగా మొట్టమొదటిసారిగా వెనుదిరిగింది ఉపాధ్యాయులు అని చెప్పి నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ విషయంలో మలి ఉద్యమం స్టార్ట్ అయ్యే క్రమంలో మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఈ సూచన కొంత బాధ కలిగించినా పర్లేదు కానీ నేను చేయదలుచుకున్నాను.